హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. కాకరకాయ కొబ్బరికాయ ఫ్రై అండి. చేదు ఉండదు, చాలా బాగుంటుంది. అందులో కావాల్సిన పదార్థాలు చూడండి. 1 కేజీ కాకరకాయలు తీసుకున్నాం. అయితే చెక్క అంతా ఏనవసరం లేదండి. ఇందులో కొంచెం తీసేద్దాం, ఎంత వద్దు, సగం వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర అండి, 1 ఎల్లుల్లిపాయ, 10 ఎండుమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు. ఇవన్నీ కట్ చేసి తయారీ విధానం చూపెడతానండి. ఇంకొకసారి చెప్తున్నాను, మీకు కొబ్బరి అంతా వేయొద్దండి, ఇందులో సగమే వేసుకుందాం 1 కేజీకి. ఇలా కాకరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఇలా కొబ్బరి కట్ చేసుకున్నాం. ఇలా ఎండుమిరపకాయలు కూడా గిల్లుకున్నాం కదా. ఇప్పుడు మూకుడు పొయ్యి మీద పెట్టి తయారీ విధానం చూడండి. మూకుడు వేడయింది, కొంచెం నూనె పోసుకుందామండి, ఎక్కువ వద్దు. వేడైందండి. ఇలా ధనియాలు వేసేసుకుందాం. అలాగే జీలకర్ర కూడా వేసేసుకుని వేయించుకుందాం, దోరగా వేయించుకుందాం. అలాగే ఎండుమిరపకాయ కూడా వేసేసుకుందామండి. అలాగే కరివేపాకు కూడా వేసి వేయించేసుకుందాం. చూడండి వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఎన్నో ప్లేట్లో పెట్టేసుకుందాం. చూడండి, ఇదే మూకుల్లో మనం కాకరకాయ ముక్కలు వేయించుకుందామండి. నూనె పొయ్యొద్దు, నూనె తర్వాత చూసుకుందాం. ముందు ఉప్పు ముక్కలే వేయించుకుందాం. ఒక 10 నిమిషాలు వేయించుకున్నామండి. ఇలా తిప్పుతూ ఉండండి, మధ్య మధ్యలో మాడిపోకుండా ఉంటాయి. ఇలాగా మూత వేయొద్దు. చూడండి, కాకరకాయ ముక్కలు వేయలాగా మనం మరుమరుగా పెట్టేసుకుందాం. కొబ్బరికాయ ముక్కలు మనం వేయించుకున్నాం కదా, ఎండుమిరపకాయ ధనియాలు అవి వేసేసి మరుమరుగా పట్టుకోవాలండి, మెత్తగా పట్టకూడదు. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకుందామండి. సాల్ట్ వేసి మిక్సీ పెట్టేసుకుందాం సరిపడగా. ఇలా కూడా ఇందులో వేసి మిక్సీ పెట్టేసుకుందాం. మరుగుగా పెట్టుకొని మళ్ళీ చూపించాం మీకు. చూడండి, ఇలాగ 10 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు నూనె పోసుకుందాం. అప్పుడు సరిపడగా నూనె పోసుకుందాం. మళ్ళీ కాసేపు వేయించుకుందాం. మళ్ళీ చూపించాను. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు పొడి వేసేసుకుందాం. మనం కొబ్బరి పొడి పట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయలు అదిని. పిల్లలకి కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు సరిపడగా వేసుకోండి ఎండుమిరపకాయలు. మీకు ఎంత సరిపోద్ది అనుకుంటే అంత ఎండుమిరపకాయలు తగ్గించి వేసుకోండి. చూడండి, కాకరకాయ కొబ్బరి ఫ్రై మనకు రెడీ అయిపోయింది. ఇలా చేయండి, అసలు పిల్లలు బాగా తింటారు. సేదు ఉండదండి అసలు. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా సపోర్ట్ చేయండి. వీడియో చూసి వదిలేయకండి. కొబ్బరి కూర వేసిన తర్వాత మనం ఎంతసేపు వేపించొద్దు, 1 నిమిషం కూడా వేపించక్కర్లేదు.